దేవుని ఉద్దేశం ఏమిటంటే మనం దీవించబడాలి. కనుకనే ఎన్నోసార్లు గద్దిస్తున్నాడు. గద్దించేది ఎవరి కోసం? మన క్షేమం కోరి దేవుడు గద్దిస్తాడు. కానీ ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారు. కనుక నాశనం అవటం దేవుని ఇష్టం కాదు, తప్పిపోవడం దేవుని ఇష్టం కాదు, తొలగిపోవడం దేవుని ఇష్టం కాదు, మనం సరిచేసుకోవడం దేవుని చిత్తం. అందుకే మానవులుగా తప్పు చేయటం మానవ లక్షణం, కానీ తప్పు దిద్దుకోవటం దైవ లక్షణం. శిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు, కానీ ఒక దొంగ పశ్చాత్తాపంతో ప్రభు సహాయం పొందాడు. ఒక ఆయన అపహాసిస్తూ శిలువ ప్రక్కనే ఉండి నరకానికి వెళ్ళిపోయాడు. అంటే రక్షణ అనేది దేవుడు ఉంచాడు. ఒకరికి ఎక్కువ కాదు, ఒకరికి తక్కువ కాదు. కానీ ఇప్పుడు ఇద్దరిని ప్రేమించాడు. పేతుర్ని ప్రేమించాడు, యోధ ఇస్కరియోతును ప్రేమించాడు. ఇద్దరు తప్పు చేశారు, కానీ పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. పేతురు క్షమించబడ్డాడు. యోధ ఇస్కరియోతు చేసిన తప్పును గూర్చి పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని దగ్గర పడలా, ఒప్పుకోలా. సరే, ఈ మధ్యన ఓ సహోదరు చెప్తుంది, తను కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి వస్తున్నప్పుడు అందరికీ చెప్పిందంట, నాకు కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ అడిగితే, అమ్మ ఎందుకు వచ్చావన్నాడంట. అయ్యా, నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదని చెప్పిందంట. ఆయన ఏమన్నాడంటే, కథ అంతా నువ్వు ఆ టెన్షన్ తగ్గించుకో తల్లి అని కొంచెం బెల్లించి పంపించాడు. ఆమె వచ్చాకంటే, అయ్యా డాక్టర్ గారికి చెప్పడం మర్చిపోయానయ్యా. అది ఏం మర్చిపోయావమ్మా అంటే, కడుపు నొప్పి అని చెప్పడం మర్చిపోయానండి. అయినా ఆయన ఇత్తాలేండి బిల్లాడు. నువ్వు చెప్పితే కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఏం చేయాలి? మనిషిగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకున్న బలహీనత ఏదో చెప్పాలి. అప్పుడు దాన్ని బట్టి ఆయన మందులు రాస్తాడు. దేవుడు ప్రేమగల దేవుడు. మన సంగతి అంతా ఆయనకి తెలుసు. మనకు తలంపు పుట్టక మునిపే మన ఆలోచనలన్నీ మన ప్రభువుకు తెలుసు. కనుక నేనేం చేశానో దేవుడికి తెలుసు అని నువ్వు సమర్థించుకుంటే తప్పు. అది దేవుని దగ్గర ఏం చేయాలి? మనిషిని ఆంతర్యం దేవునికి తెలుసు, కానీ మనకు మనం పశ్చాత్తాపడాలి, మనకు మనం ఒప్పుకోవాలి. సరే అండి, దేవుడు మన ఇష్టానికి అప్పగించాడు. కాబట్టి మన బలహీనతలను డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఎలాగైతే చెప్పుకొని మన వ్యాధిని చెప్పుకొని స్వస్థత పొందాలో, దేవుడి దగ్గరకు వచ్చాక నీ బుద్ధి ఏంటో, నీ ఆలోచనలు ఏంటో, నీ తలంపులు ఏంటో, నీ జీవితం ఏంటో దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. ఎప్పటిదాకా ఒప్పుకోవాలి? దాని నుండి పోయేదాకా, దాని నుంచి విడుదల వచ్చేదాకా ప్రార్థన చేయాలి. ఏదన్నా ఒక అంశం పెట్టుకున్నాం అనుకోండి, అది జరిగే వరకు ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉండాలి. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ రోజు ఈ వాక్యం నాకు అర్థమైంది, ప్రభు నాతో మాట్లాడాడు అని వారి చెయ్యెత్తి వారి యొక్క విధేయతను, వారి సమర్పణను, వారి యొక్క హృదయపూర్వక మీ చిత్తాన్ని నెరవేరడానికి ఇష్టపడుతున్న బిడ్డలను దర్శించండి, మేలు చేయండి, మహిమ పొందండి. మీరే జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.